నితిన్ శ్రీలీల కాంబినేషన్ లో బక్కంత వంశీ తీసిన మూవీ ఎక్స్ట్రా. క్యాప్షన్ ఆర్డినరీగా ఉన్నా ఇందులో ఎక్స్ట్రా ఆర్డినరీ పాత్రలే డిజైన్ చేశాడు దర్శకుడు. ముఖ్యంగా యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్ చాలా కాలం తర్వాత వెండితెర మీద మెరిశాడు. సో ఈ కాంబినేషన్ కాసుల వర్షం కురిపిస్తుందా, షాక్ ఇస్తుందా? నితిన్ చాలా కాలంగా ఒక హిట్ తర్వాత 3 ఫ్లాప్లంటూ ఢీలా పడుతూ ఉన్నాడు. అలాంటి తనకి శ్రీలీల తోడైంది. తన లక్కు కలిసిస్తుందన్నారు. ఇక చాలా కాలం తర్వాత రాజశేఖర్ రూటు మార్చి స్పెషల్ రోల్ వేసి ఎక్స్ట్రా మూవీతో మన ముందుకొచ్చాడు. వక్కంతం వంశీ దర్శకుడిగా రెండోసారి తన అదృష్టం పరీక్షించుకునే ప్రయత్నం చేశాడు. ఎక్స్ట్రా టైటిల్ కి ఆర్డినరీ క్యాప్షన్ కి మధ్య నలిగే కథే ఈ ఎక్స్ట్రా మూవీ. ఇక అసలు కథలో కాల్పడితే జూనియర్ ఆర్టిస్ట్ కి హీరోగా ఛాన్స్ వచ్చాక ఆ మూవీ తనకి దక్కకుండా మరో హీరోకి దక్కటం, చివరికి తను చేయాల్సిన సినిమా కథలోని విలన్ పాత్రనే రియల్ లైఫ్ లో డమ్మీ పోలీసుగా వచ్చి ఎదుర్కోవటం, తర్వాత రియల్ పోలీసు ఏం చేశారనే ప్రశ్నకి సమాధానం దొరకడమే సినిమా కథ. ఎక్స్ట్రాఆర్డినరీ మ్యాన్ లో ఎక్స్ట్రా ఏదైనా ఉందంటే అది కథనమే అంటున్నారు. అదే ఎక్స్ట్రా అయితే మన మెయిన్ కంటెంట్ ఏంటనే ప్రశ్న ఎదురవుతుంది. ఇప్పుడు ఎక్స్ట్రా మూవీకి ఇదే సమస్య వచ్చిందంటున్నారు. వక్కంతం వంశీ కామెడీ సీన్ల మధ్య కథ రాయడం వల్లే కథే ఎక్స్ట్రాగా మారిందనే కామెంట్స్ పెరిగాయి. నితిన్ శ్రీలీల పాత్రల్లో పాతుకుపోయేంత గొప్ప క్యారెక్టరైజేషన్ లేదంటున్నారు. కానీ పర్ఫార్మెన్స్ పరంగా ఎక్స్ట్రా పాత్రలు బాగున్నాయనే మాటే వినిపిస్తోంది. పాటలు పర్లేదు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా పర్లేదు, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ కూడా ఓకే అంటున్నారు. ఎటొచ్చి కథన మీదే కామెంట్లు పెరిగాయి. నా పేరు సూర్యతో డైరెక్టర్గా మారిన వక్కంతం వంశీ అక్కడ పంచ్ పడ్డాక సెకండ్ అటెంప్ట్ కోసం ఇంత టైం తీసుకున్నాడు. కానీ సాలిడ్ కథతో కాకుండా జబర్దస్త్ స్కిట్ కోసం వాడే కథతో మన ముందుకొచ్చాడనే సెటైర్లే పేలుతున్నాయి.